మీ వ్యాపారాన్ని డిజిటలైజ్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఈ కామర్స్ వెబ్సైట్ చేయడానికి అయ్యే ఖర్చు ఇవన్నీ భరించే స్తోమత మీకు లేదా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఆఫ్లైన్లో అమ్ముతున్న ఏ వస్తువైనా మీరు ఎటువంటి మీ సొంత ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లేకుండా మీరు ఆన్లైన్లో ఇక్కడ నుంచి అమ్మగలరు. ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. దిస్ ఈజ్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే మనం ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఇమీడియట్గా ఆన్లైన్కి వెళ్ళిపోతూ ఉంటాం. జొమాటో, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బోల్డ్ అని మనకు కావాల్సిన ఇంట్లోకి వస్తువులు తప్పించుకుంటూ ఉంటాం. అలాగే మన బిజినెసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్స్నే డిపెండ్ అయ్యి ఇక్కడ రిజిస్టర్ అయ్యి తమ యొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దాదాపు 12 మిలియన్ సెల్లర్స్ ఇండియాలో ఉంటే దాంట్లో 15,000 మందే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే చాలా తక్కువ పర్సంటేజ్. గవర్నమెంట్ దీన్ని గమనించి ఏదైతే కనుక ఈ మోనోపలీ క్రియేట్ చేసిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలకి కాంపిటీషన్ ఇచ్చేలా, అంటే ఈ అమెజాన్లో మీరు ప్రొడక్ట్ సేల్ చేయాలంటే వాళ్ళకి కమిషన్స్ మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అలానే జొమాటో, స్విగ్గీలో కూడా మీరు మీ యొక్క ఫుడ్ని సేల్ చేయాలంటే 25 to 30% మీరు కమిషన్ పే చేయాల్సి వస్తుంది. సో దీన్ని గమనించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇటు సెల్లర్స్కి ఇబ్బంది లేకుండా ఇటు బయర్స్కి ఇబ్బంది లేకుండా ఒక ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. అదే ONDC, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ, అంటే ఇట్స్ ఎ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. అంటే ఇది లాభాల కోసం చేసే వ్యాపారం కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రేపన్న రోజున ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీద డిపెండ్ అయ్యి మనం ఉన్నాము. అవి అమెజాన్ అనేది మన దేశ కంపెనీ కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు బాగా తెలుసు. అమెజాన్ ఏం చేస్తుందో చిన్న 2 లైన్లో తెలుసుకుందాం. ఇక్కడ అమెజాన్లో కస్టమర్స్ డేటా మొత్తం వారి దగ్గర ఉండడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ప్రోడక్ట్కి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయో చూసి ఆ ప్రోడక్ట్ని సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేసి యాక్చువల్ సప్లయర్ కంటే తక్కువ రేటుకి అమ్మేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎవరైతే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో తన సేల్స్ తగ్గుతున్నాయి. ఇది మన ఇండియాలో ఒక కంపెనీ ఉంది అనుకుందాం, ఏసీ అమ్మే కంపెనీ మన బెంగళూరులో ప్రొడక్షన్ జరుగుతుంది అనుకుందాం. దానికి మనందరూ ఎక్కువ ఆర్డర్స్ పెడుతున్నాం, ఆ యొక్క ఏసీని మనం కొంటున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కనుక అమెజాన్కి తెలిసిందో ఈ విషయం, సేమ్ ఫీచర్స్తో తక్కువ రేటుతో తను ఏసీ అమ్మేస్తుంది. దీనివల్ల ఏం జరిగింది? మన బెంగళూరులో ఉన్న మన కంపెనీ వాళ్ళకి లాస్ కలిగింది, అవునా కదా? సో రేపొద్దున రోజున వాళ్ళు అన్ని ప్రొడక్ట్స్ విషయంలో మెజారిటీ టేక్ ఓవర్ చేసేస్తే మార్కెట్లో, సో మన ఇండియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రాబ్లమ్స్ మరెన్నో. వీటిని ఓవర్కమ్ చేయడం కోసమే ONDCని తీసుకొచ్చింది గవర్నమెంట్. దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. చిన్న కిరాణా షాప్ దగ్గర నుంచి మొదలుకుని పెద్ద షాప్స్ వరకు ప్రతి ఒక్కరు దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. చక్కగా మీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేయొచ్చు. మనం మిషన్ గురించి మాట్లాడదాం. ONDC మిషన్ అంటే టు పెనెట్రేట్ ఈ కామర్స్. అంటే మనం ముందు చెప్పుకున్న నెంబర్స్ ప్రకారం 12 మిలియన్ సెల్లర్స్ నుంచి ఓన్లీ 15,000 మాత్రమే ఈ కామర్స్ వాడుతున్నారంటే అది చాలా తక్కువనే అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ 1% కూడా కనబడట్లేదు. కాబట్టి దాన్ని పెనట్రేట్ చేయాలి. ఈ కామర్స్ వాడేలాగా ఆఫ్లైన్ యూజర్స్కి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ONDCని అయితే ప్రారంభించడం జరిగింది. ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లీడ్ చేస్తుంది. బట్ స్టిల్ ఈ కామర్స్ విషయంలోకి వచ్చినప్పటికీ చాలా తక్కువ మందే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నారు. కాబట్టి చూస్తున్న మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఎంత చిన్న స్టోర్ అయినా ONDCలో రిజిస్టర్ అవ్వండి. మీ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో సేల్ చేయండి. ONDC వల్ల దేశానికి ఏంటి బెనిఫిట్స్ అనే విషయంలో మాట్లాడితే ముఖ్యంగా అది ఓన్లీ ఈ కామర్స్ని పెనెట్రేట్ చేయాలన్న ఉద్దేశమే కాకుండా కొత్తగా వచ్చే స్టార్టప్ ఏదైతే కల్చర్ ఉందో దానికి బూస్టప్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టార్టప్స్ అనేవి తమ యొక్క ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటాయి, మార్కెట్ దొరకదు వాళ్ళకి. సో ఇప్పుడు ఈ ONDC హెల్ప్ తోటి వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో చాలా త్వరగా ఎటువంటి సొంత ఈ కామర్స్ వెబ్సైట్ లేకుండా కూడా తమ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకునే అవకాశం అయితే ఈ ONDC మనకి ఇస్తుంది. సో న్యూ స్టార్టప్స్కి ఇట్స్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఇంతవరకు ఎవరైతే కనుక ONDC గురించి తెలియదో, దాన్ని యూజ్ చేయడం గురించి ఆలోచించలేదో డెఫినెట్గా ఇమీడియట్గా దీని గురించి చెక్ చేయండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే కనుక కమెంట్స్లో తెలియపరచండి. ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో నేను నెక్స్ట్ సిరీస్లో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.